అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మనం చాలామంది అక్క చెల్లెళ్ళు కుండీలు లేవమ్మా అంటున్నారండి. ఈ కుండీలు లేవు అనుకున్న వారికి మన ఇంట్లో చాలా కుండీలు ఉన్నాయి. అవి మన డైలీ వీడియో చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ 2 లీటర్ల బాటిల్తో మొదలుపెట్టానండి ఈ గార్డెన్ని. ఇప్పుడు ఇంత తోట అయ్యింది. ఇంత తోట అయ్యాక మనం ఏమి కొనుక్కున్న ఇబ్బంది అయితే లేదు కానండి. మొదటే అవి కొనండి ఇవి కొనండి అంటే మగవారు కోపం అవుతూ ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించుకుని ముందు కొన్ని మొక్కలను పెంచుకుందాము. మన ఇంట్లో పిచ్చుకలు చూసారా, ఆ గోల నా మాటలు ఏమి వినిపించనివ్వట్లేదు. వినండి, ఒక సంగీతంలా ఉంది మా తోట అంతా కూడానే. మనం ఫస్ట్ మన ఇంటి వంటింట్లో దొరికే ఈ కుండీలు మంచి నుండి అబ్బాయి అని తక్కువ అంచనా వేయకండి. దీంట్లో మనం చాలా మొక్కల్ని పెంచవచ్చు. అదేనండి ఇవాళ వీడియో. మనం వీటితో ఎన్ని రకాల మొక్కల్ని పెంచవచ్చు, తర్వాత వీటిని ఎలా ఉపయోగించవచ్చు అన్నదే నేను ఈ వీడియోలో చెప్తానండి. వీటిని అందమైన డెకరేషన్గా కూడా చాలామంది చాలా బాగా అమర్చుకుంటున్నారు. అది మరో వీడియోలో చూద్దాము. వీటిని తయారు చేద్దాం అలా అని. అయితే నేను ఏమేమి మొక్కలు వేయచ్చు, దీంట్లో ఇంకా ఏం తయారు చేయొచ్చు అన్నదే ఇవాళ వీడియో అండి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి అండి. ఈ బాటిల్ని ఎన్ని రకాలుగా కొయ్యొచ్చో చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు దీన్ని కంపోస్ట్ చేయడానికి కొద్దామండి. ఈ కంపోస్టు ఈ దాంట్లో కూడా కంపోస్ట్ చేయొచ్చా అని మీరు అనుకోవచ్చు. చాలా బాగా అవుతుందండి కంపోస్ట్ చేయటం. దీంట్లోని మనం ఇలా డబ్బానైతే మూత అయితే తీసేస్తామండి. తీసేసి ఒక సాకుని కాల్చి ముందు ఒక కన్నం అయితే పెడదామండి. చిన్న కన్నం పెట్టగానే మనకి ఇది ఇలా అవుతుంది. లేదంటే మాత్రం కొయ్యటం కొంచెం కష్టం అండి. ఇలా కొక్కుళ్ళు ఉన్న సాకుని తీసుకోండి, చాలా సులువుగా తెగిపోతుంది. వీటిని అందమైన కుండీలుగా కూడా రెడీ చేయాలండి. నేను ఈ మంచు నూనె డబ్బాలను అయితే వాడను. ఇది మన పక్కింటి నాగలక్ష్మి గారు ఇచ్చిన డబ్బా అండి. ఇది నేను ఎక్కువ నూనె ఆడిస్తాను కాబట్టి నాకు ఈ డబ్బాలు ఉండవు. మా ఫ్రెండ్స్ అయితే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారండి. దీన్ని ఇలా కోసేసుకుందాము. కోసేసుకుని దీన్ని కంపోస్ట్ చేయటానికి ఉపయోగించుకుందాం. అయితే నిన్న వీడియోలో కంపోస్ట్ చేసే వీడియోలోనండి వాటర్ ఎలా వేయాలన్నది చెప్పలేదు. మనం వారానికి ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు చిలకరిస్తే సరిపోతుందండి. కుండకి కన్నాలు ఉంటే కాక మనం వారానికి 2 సార్లు నీళ్ళు అయితే వేయొచ్చు. ఒక్కొక్క గ్లాసు ఎక్కువ వేయకండి. చాలామంది పురుగులు వస్తున్నాయి అంటున్నారు. పురుగులు దేనికి వస్తాయంటే వాటర్ ఎక్కువైతేనే వస్తాయండి. సమానంగా తక్కువ వేస్తే బేగా కంపోస్ట్ అయితే అవ్వదు. చూసారండి, మనం పూర్తిగా కొయ్యలేదండి. చిన్న ముక్క అయితే ఉంచాము. ఈ ముక్క ఇలా ఉంచటం వలన దీనికి మూత అయితే వేసుకోవచ్చు. మనం ఇక్కడ మూత అయితే తీసేద్దామండి. మూత తీసేసి ఏ కుండీలో అయినా సరేనండి ఈ డబ్బాని చక్కగా పెట్టి మనం కంపోస్టులు తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా మనం దీన్ని అయితే మూత అయితే తీసేసానండి. మూత తీసేసి మనం ఇక్కడ చాలా బాగా పెరిగింది. ఇది మల్బెర్రీ ప్లాంట్ అండి. 2 ఒకే దాంట్లో వేసాము. దీంట్లో అయితే ఇలా పెట్టేద్దాము. ఇలా పెట్టేసి మనం ముందుగా ఈ కన్నం కూరుపోకుండా ఏదోటండి కొబ్బరి సిప్ప కానీ ఏదో ఒకటి నేను ప్యాన్జీ మొక్కండి. ఇది చిన్నదే, కన్నం కూరుపోకుండా ఏదో ఒక కొబ్బరి పీసులాంటిది వేయండి. ముందుగా కొంచెం మట్టి అయితే వేద్దామండి. మట్టి అయితే వేస్తున్నాను ఇలాగా. తర్వాత ఇంట్లో ఏ ఉంటే అవండి. నేనైతే కుళ్ళిపోయిన టమాటాలు అయితే వేస్తున్నాను. దీంట్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఈ మొక్కకే చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనం మొక్క మొదల కంటూ పెట్టొద్దండి. డబ్బాకి దగ్గరగా పెట్టడం వలన మొక్కకి ఏ ఇబ్బంది ఉండదు. అది ఒకటే మీరు చూసుకోవాలి. చక్కటి కంపోస్ట్ మనకి ఇక్కడ రెడీ అయిపోతుందండి. మనం ఇప్పుడు ఇది వేసాం కదండి, మనీ కాస్త మట్టి అయితే వేద్దాము. ఇలా వేయటం వలనండి మనకి పురుగులు రాకుండా ఉంటాయి, వాసన కూడా ఉండదండి. మీకు ఉంటే కోకోబిట్ కూడా వేయండి. నేనైతే మట్టే ఉపయోగిస్తాను. మరి తర్వాత మనకి రంపం పొట్టు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసాం కదండి. మన ఇంట్లో ఏ ఉంటాయండి, దేవుడికి పువ్వులు కానీ లేదా మన తోటలో ఉన్న కలుపు కానీ
ఎండబెట్టవలసిన పని లేదండి, మనం పచ్చిదే వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది మన తోటలో తీసేసిన కలుపండి. లిల్లీ మొక్కల ఆకులు ఇవైతే వేసేస్తున్నా. ఇలా మన తోటలో ఏవి దొరికితే అవి వేసేసుకోండి. అరటిపళ్ళు తొక్కలు కానీ, మనకి కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదండి, మనీ కాస్త మట్టి అయితే వేసుకుందాము. ఇలా మట్టి వేయటం వల్లనేనండి నాకైతే పురుగులు రావట్లేదు. ఏదో ఖరీదైన పెట్టి చాలామంది కొనుక్కుంటూ ఉంటున్నారు, కానీ మనం మాత్రం చాలా సులువుగా. వానపాము ఉందండి ఇందులో, మరి వేడి వస్తుంది కదా తీసేసాను. ఇలా మట్టి వేసేసుకున్నాను. మరి మనకి ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు నేరుగా ఇక్కడ వేసేసుకోవచ్చండి. ఇలా మన తోటలో 5-6 డబ్బాలు పెట్టుకుంటే మనం ఒక డబ్బా తర్వాత మరో డబ్బా తర్వాత మరో డబ్బా, ప్రతి ఇంట్లోని డబ్బాలు ఉంటున్నాయి మనకి. అలా వేసుకుంటూ పోవచ్చండి. ఇలా మూత కూడా చాలా బాగుంది, మనకి మాత్రం చాలా బాగా ఉపయోగపడింది. ఈ డబ్బాలండి నేను 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. అయితే ఈ మధ్యలో నాకు ఇప్పటికి 2 డబ్బాలు అయితే పోయినాయండి. మొన్నే పారేసాను. అది కూడా కోసే విధానం ఇలా కోసి నేను ఏలగట్టడం వలనండి, తాడేసి ఏలగట్టడం వల్ల పోయిందండి. కత్తిమాయి మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయండి. మీకు అవి కూడా చూపిస్తాను. 6 సంవత్సరాల మంచినూనె డబ్బా మనకి ఉంది అంటే ఇంతకంటే ఏం కావాలండి. ఇందులో నీళ్ళైతే ఇలా వేసేసుకుంటామేనండి. చూస్తున్నారా, ఇలా వేసినప్పుడు అండి మన మొక్కకి కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు ఆ నీళ్లు మొక్కకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం ఈ మొక్కకు కూడా కొన్ని నీళ్ళు అయితే వేస్తుంటాం కదండి. ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి మన మొక్క చాలా హెల్తీగా తయారవుతుంది. అయితే మనం ఈ మొక్క కన్నం మాత్రం ఈ మొక్క దగ్గరికి అయితే పెట్టకండి. ఇలా పెట్టడం వలన ఈ మొక్క ఇబ్బంది పడుతుంది. కాస్త దూరంలో పెడదాము. అలా పెట్టడం వలన ఈ నీళ్ళు ఈ మొక్కకే బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, నేనైతే ఇంత సులువుగా కంపోస్ట్ అయితే తయారు చేసుకుంటా. బాగుంది కదా, మీకు ఈ ఐడియా ఉపయోగపడుతుందని వీడియో చేశానండి. అలానే మనం అదే కాదండి, ఈ డ్రింక్ బాటిల్ కూడా తల్లకిందులుగా పెట్టి ఇలా ఇక్కడ కట్ చేసుకొని దీంట్లో కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే చిన్నగా తయారవుతుంది. ఇదైతేనండి మనం 4 డబ్బాలు పెట్టామంటే ఫ్యామిలీ కిచెన్ వేస్ట్ కూడా ఇందులో పడిపోతుందండి. వరుసగా లైన్గా మనీ 4వది అయ్యేసరికి ఇది ఖాళీ అయిపోతుంది. ఆ కంపోస్టులు కూడా చాలా బలంగా కూడా తయారవుతున్నాయి. ఈ కుండీలనండి మనం ఎప్పుడు మొక్క పోయిందో అప్పుడు కొత్త మట్టి అయితే మార్చుకోవటం మంచిదండి. మొక్క బాగా వస్తుంది. అలానే ఈ డబ్బాలు ఉన్నాయి కదండి, ఇవి ఇలా కోసుకోవచ్చు. మనం మూతు పై భాగం కోసానండి. ఇలా కోసుకుంటే మనకి ఇలా సమానంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా కోసి ఈ పట్టుకోవటానికి హ్యాంగిల్స్ ఉంచుకొని మనం ఇక్కడ కుండీ పెడితే మన ఎడినిమ్స్ మొక్క కూడా పెంచవచ్చండి. అంత చక్కటి కుండీగా మారుతుంది. చక్కగా మనం పెయింట్లు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా పెయింట్లు కూడా వేయలేదండి. ఇంకా వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. వేద్దాము, మనం చక్కటి తోటనైతే రెడీ చేద్దాము. మనీ టైం అయితే సరిపోవట్లేదండి. అలానే మనకి ఎప్పుడు మొక్క అయిపోతుందో ఆ మొక్కను తీసి మనం మట్టిని అయితే మార్చుకోవాలండి. ఎందుకంటే మనం వేసేది చాలా చిన్న కుండీ కాబట్టి ఇలా ఒక కొబ్బరి డొక్కనైతే వేస్తున్నాను నేను. వేసి మట్టి అయితేనండి కోకోబిట్ ఉన్నవారు కోకోబిట్ వేసుకోండి. కోకోబిట్ లేదు అనుకున్నవారు మనం కిచెన్ వేస్ట్, ఆవు ఎరువు, ఏదో ఒక ఎరువు తీసుకోండి. అది వేయటం వలన కూడా మనకే కోకోబిట్తో పని లేదు. నేనైతేనండి ఒక 20 రోజుల క్రితం ఉల్లి రేకులను తయారు చేశానండి. ఇదంతా ఉల్లిపాయతో తయారు చేసిన కంపోస్టు. ఇది కలుపుకుందాం. అలానే మరొక పక్క రంపం పొట్టు అండి, రంపం పొట్టుతో తయారు చేసిన కంపోస్టు. ఇది కూడా చాలా వరకు అయిపోయింది. వేడి అయితే తగ్గిపోయిందండి. మనం దీన్ని అయితే వాడేసుకోవచ్చు. మనం వేడి తగ్గకపోతే మాత్రం వాడకూడదండి. ఇలా మనం ఇదే కుండీలోంచి తీసేసిన మట్టి మనం అది సగం ఇది సగం కలుపుతున్నానండి. ఇప్పుడు మనం ఈ మట్టిని వేసేద్దాం. ఇలా కలుపుకోవటం వలన మనకి కోకోబిట్ అవసరం లేదండి. ఇలా కలిపితే ఇది కూడా తేలికవుతుంది. రంపం పొట్టు కూడానే మనం దీన్ని ఇలా ఎత్తేద్దాం. ఇలా ఎత్తేసి కొన్ని మొక్కలనైతే నాటుకుందాం. ఇలా చేయటం వలనండి మనం చిన్న చిన్న కుండీలు చాలా బాగా పెరగటానికి మట్టి ఒకటేనండి కారణం, కుండీ కాదు. కుండీ బాగోవాలి, కుండీ పెద్దది ఉండాలి అని అనుకుంటున్నారు. అవసరం లేదండి. మనం వేసే మట్టి మాత్రమే మనకు అందులో బాగోవాలి.
మంచి మట్టి అంటున్నారు కానండి, మంచి మట్టితో పని లేదండి. ఏ మట్టి అయినా సరే మనం ఎరువు ఇవ్వటం వల్లనే కాస్తుంది, మట్టి వల్ల కాదండి. ఎరువు వల్లే మొక్కలు అయితే పెరుగుతాయి. నేనైతే ఇలా కలిపేశాను కదండి, దీంట్లో కొన్ని మొక్కలను అయితే పెడదాం. ఇందులోనండి ఇప్పటి వరకు నేను పువ్వుల మొక్కలే చెప్పాను కదండి, లేదండి మనం అన్ని రకాల మొక్కలనే పెంచుకోవచ్చు. ఇందులోనైతే నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నానండి. చూసారా ఎంత చక్కగా పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయో. అలానే మనం ఇందులో ఎడినిమ్స్ ఉన్నాయి కదండి, చాలా బాగా పూలు పోస్తున్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. టమాటా మొక్క వేయచ్చు, ఒక వంగ మొక్క కూడా వేయచ్చండి. అయితే మనం చేసేది ఏంటంటే వాటికి ఎప్పటికప్పుడు అంటే 15 రోజులకు ఒక్కసారైనా కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి. వారానికి ఒక్కసారైనా మనం లిక్విడ్ పూర్వకంగా ఏదైనా ఇవ్వాలి. ఈ 2 ఇస్తే మన మొక్కలు ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి. చూసారా పచ్చిమిర్చి అండి చాలా బాగా ఇందులో బాగా వస్తుంది. ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క, ఎందుకంటే పచ్చిమిరపకాయలకి ఎక్కువ మందు కొట్టాలండి. మనమైతే మజ్జిగ ఏదో పుల్ల మజ్జిగ వేసుకుని వారానికి ఒక్కసారి ఆకుముడత లేకుండా చూసుకుంటాము. చాలా బాగున్నాయి కదా, వీటిని నేనైతే పెడదామండి. ఇంతేనండి, నేనైతే ఇంత సులువుగానే మొక్కలను పెంచుకుంటా. ఇదిగోనండి మనం ఇలాంటి ఎడినిమ్స్ మొక్కలను కూడానండి అందులో వేసుకోవచ్చు, చక్కగా వస్తుంది. ఇది ఎల్లో ముద్దండి, చాలా బాగా పువ్వు అయితే వచ్చింది కదా, ఇప్పుడే విడుస్తుంది. ఇది ఫస్ట్ పువ్వు అండి, చాలా బాగుంది కదా. ఇలా మనం చామంతులు వేయచ్చు, మన చాలా మొక్కలండి. టమాటా కూరగాయలు కూడా చాలా వరకు వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తీసి వేసుకునే మొక్కలు అయితేనండి మనకి మట్టి మార్చుకుంటాక సులువుగా ఉంటుంది. ఈ డబ్బాలో చాలా బాగా పనికొస్తాయి. ఇది నాకు వరలక్ష్మి మేడం గారు ఇచ్చారండి. గోమూత్రం 2 టిన్లు అయితే ఇచ్చారు. కానీ నేను అప్పటికే బస్కి వెళ్ళాలి కదండి అని 1 టిన్ తీసుకున్నాను. మరి ఆవు మూత్రం నాకు దొరకటం చాలా కష్టంగా ఉందండి. నాకైతే నిజంగానండి పట్టు చీర ఇచ్చినంత ఆనందం ఉండదండి. గోమూత్రం ఎత్తే ఎంతో ఆనందం అనిపించింది. కానీ అవేళ ఆల్రెడీ నా దగ్గర బ్యాగ్ ఉండిపోయింది, ఇవి తెచ్చుకోలేకపోయాను. చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. ఎప్పటి నుంచో నేను మా వారికి చెప్తున్నాను కానీ తేవట్లేదు. ఇదే కాదండి, మనకి ఇంకా చాలా చాలా ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి పట్టుకుని వస్తుంటారు. నన్ను వీడియోలో చెప్పొద్దు అంటారు, అందుకే నేను చెప్పనండి. కోకోబిట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి పట్టుకుని వస్తూ ఉంటారు మన తోటకి. అయితే నేను ఇందులో భద్రపరుచుకున్నాను. ఇలాగే కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ మనం ఆడిచ్చిన నూనెని భద్రపరుచుకుంటూ ఉంటామండి. ఇలా కూడా మనం స్టోరేజ్గా కూడా పప్పులు ఉప్పులు దాచుకోవడానికి కూడా ఈ డబ్బా అయితే చాలా బాగా పనికొస్తుంది. ఇది చూసారా, నేను ఇలా ఈ బేస్ కట్ చేయడానికి కారణం ఏంటంటే అండి, మనం ఎక్కడ పెట్టినా ఈ కుండి అమృతుందండి. అందుకే నేను ఈ మోడల్గా అయితే కట్ చేసుకుంటూ ఉంటాను. ఇందాక కట్ చేసింది అయితేనండి మనం యాంగిల్స్గా వాడుకోవాలి. ఇవైతే మనం ఏ స్టాండ్ మీద పెట్టినా ఉపయోగపడుతుంది. ఇది చూడండి, నేను వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా అడగకుండా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ మొక్కలు నాకు అరుదుగా కనిపించాయి. నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ పువ్వులు నాకు కనిపించిందండి. నేను వదిన వాళ్ళ ఇంటికని తెచ్చాను మరి లంకలోంచి. అయితే ఈ పువ్వులు ఎవరి దగ్గర ఇంకా ఉన్నాయనుకోండి, కానీ ఈ పువ్వులను అయితే మాత్రం నాకు బాగా నచ్చాయండి. ఉదయాన్నే పోస్తాయి, మధ్యాహ్నానికల్లా ఓడిపోతున్నాయి. ఈ పేరు అయితే తెలియదు నాకు. నేనైతే ఇందులో వేసాను, చూసారా మన మంచి నూనె క్యాన్లో వేశాను. ఇది చూడండి చిలక ముక్కు పువ్వులు, ఇవి కూడా మనకి ఇందులో చాలా బాగా పెరుగుతున్నాయి. చాలండి, మనకి పెద్ద పెద్ద సైజు పెద్ద కుండీ పెట్టేసి ఎక్కువ కాసే కంటే మనకి ఇలా 10 మొక్కలు వేసుకున్నామంటే హ్యాపీగా ఇందులో ఇంకా ఎరువేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఇదే కాదండి, ఇది చూసారా, ఇది లేత గులాబీ రంగు ఒకటండి, మరొకటి ఈ రంగు. కానీ లేత గులాబీ రంగు ఏమో నొక్కడిపోయింది, ఈ రంగు అయితే మొత్తం ఆక్రమించేసింది. 2 ఇయే కుండీలు అయిపోయినాయండి. చూడాలి, ఈ పట్టు ఆ పువ్వు వచ్చాక వీటిల్ని తీయటం జరుగుతుందండి. చిన్న కొమ్మేస్తే వచ్చేస్తుంది. వీటికి కూడా నేను ఈ కుండీలో ఇచ్చానండి. చూసారా ఎంత చక్కగా మనం సులువుగా పెంచుకోవచ్చు. చిన్న కుండీ ఏం పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ మనం ఇచ్చే కంపోస్టులు సరిగ్గా ఇస్తే అండి ఏ కుండీ అన్నా పెరుగుతుంది. ఇది ఒక పెద్ద మొక్క అండి, పెన్సిల్ క్యాక్టస్ ఏదో అంటారు దీన్ని. అయితే నేను ఒక కొమ్మ తెచ్చి వేశాను, చక్కగా ఎంత బాగా పెరిగిందో చూసారా. ఇవి 2 కొమ్మలండి, 2 చెట్లు
మనం చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది. ఇది కూడా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చెట్టు. ఇది చాలా బాగుంది కదా. ఇందులో 3 రకాలు ఉన్నాయి చూసారా. కారణం ఏంటనుకుంటున్నారో, మనం ఇచ్చిన కంపోస్ట్లేనండి. ఈ కంపోస్ట్ వల్లే మన మొక్కలు పెరుగుతాయి. ఇంకా ఉన్నాయండి, వామాకు అంటాము. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది ఇందులోని. నేను 6 సంవత్సరాల నుంచి ఇందులోనే పెంచానండి. దీనికంటూ కుండీ ఇవ్వలేదు. మనం ఎప్పటికప్పుడు నేను కటింగ్ చేస్తూ ఉంటాను. కటింగ్ చేస్తూ ఉంటే మనీ పెరుగుతూ ఉంటుంది. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు తెలుసా మీకు. మీరు ఇప్పటికే పచ్చడి చేసుంటే ఎలా చేయాలి అన్నది నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఈ పచ్చడి మరి చెయ్యాలండి. ఇప్పుడు దీనికి పువ్వు కూడా వస్తుంది. మనమైతే ఇప్పుడు కోసేసాము, విత్తనాలు కూడా తయారవుతాయట. ఇదిగోనండి ఇక్కడైతే వస్తుంది. మనం ఇదైతే పచ్చడి చేద్దాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు ఇందులోనే మా ఇంటికి సరిపడగా వామాకైతే వస్తుంది. చాలు కదండి. మనం ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను ఇలా ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను, వస్తూ ఉంటుంది. చూడటానికి అందంగానే ఉంది. మనం వీటిని ఇలా పెంచానండి చిన్న కుండీలో. అలానే మనకి బంతి మొక్క చూడండి ఎంత పువ్వు పూసిందో. ఇది ఉన్నది ఎందులో అనుకుంటున్నారో, ఇందులోనే. చూడండి, ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. మనం ఇవే కాదండి, ఇదిగో చూసారా, ఇవి కూడా, వీటికి కూడా నేను అందమైన కుండీ అయితే ఇవ్వనండి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా. మీకు తెలుసా, ఇందులో గులాబీ మొక్క కూడా పెంచుకోవచ్చు. మనం ఇలా కొంచెం కిందకి కట్ చేసుకుని ఇందులో ఒక చిన్న సైజు గులాబీ మొక్క, అంటే కాశ్మీర్ గులాబీ లాంటి వాటిని కూడా పెంచుకోవచ్చు. చూసారా, పారేసే మంచి నూనె క్యానల్ని ఇలా ఉపయోగించుకుని మనం చక్కగా మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. చూశారు కదండి, ఇంత చక్కగా ఆరోగ్యంగా పెరిగిన ఈ మొక్కలు, ఈ కుండీలు, ఇంతకంటే ఏం కావాలి. ఇవి మనం ఎప్పటికప్పుడు బయటైతే పారేస్తున్నారు చాలామంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అక్కలు చెల్లెళ్ళు, మీరు వీటిని ఉపయోగించుకోండి. మనం ఇలా ఉపయోగించుకోవటం వలన మన ప్రకృతిని ఎంతో కాపాడిన వాళ్ళం అవుతాము. వీటి వల్ల మరొక కుండీ, ప్లాస్టిక్ కుండీ తెచ్చే పని లేదు కదండి. మనం డాబా మీద ప్లాస్టిక్ కుండీలే వాడుతున్నాము. ఎందుకంటే మనకి ఇక్కడ బరువు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇవి వాడవలసి వస్తుంది. అందుకే వాటికి బదులుగా మనం చిన్న సైజు కుండీలని ఇలా వాడుకుందాము. పెద్ద సైజు కుండీలకి ఎలాగా తప్పదు. ఇలా నేనైతేనండి ఇంత సులువుగా మొక్కలనైతే పెంచుకోవడం జరిగింది. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా ఉన్నాయి, మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ మంచి నూనె క్యానం ఏమవుతుంది చూసారు కదండి. మనం ఈ మంచి నూనె క్యానం ఏమొస్తుంది అని అలా బయట పారేస్తుంటాం. అలా పారేయకండి. మనం ఎన్ని రకాలుగా మొక్కల్ని పెంచుకోవచ్చో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక నుంచి ప్రతి అక్క చెల్లెళ్ళు ఈ డబ్బాలని పాడేరని అనుకుంటున్నాను. మేము కొనుక్కోగలం అనుకున్నవారు కొనుక్కోండి, కానీ కొనుక్కోలేను అనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. చక్కగా దీంట్లో నార్లు పెంచుకోవచ్చు. మరి మహేశ్వరి గారండి డబ్బాని ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, మహేశ్వరి గారండి ఈ డబ్బాని ఇక్కడికి 2 భాగాలుగా కోసి ఈ కింద అడుగు భాగంలో నార్లు వేసుకుంటున్నారండి. ఈ సగ భాగంలో మనకి అందమైన డెకరేషన్ మొక్కగా రెడీ చేశారండి. చాలా బాగుంది. వీడియో కూడా చేశాను. కానీ మనం ఇలా కొయ్యటం వలనండి ఈ పై భాగం వేస్ట్ అయిపోతుంది, నార్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎక్కువ లోతు లేకపోవటం వలన మొక్కలు బతకట్లేదు. ఈ సగ భాగంలో మొక్క వేసిన లోతు సరిపోక మొక్క బాగా పెరగట్లేదండి. అలా కాకుండా అలా కూడా బాగుంది, అయితే చిన్న మొక్క పడుతుంది. ఈ డబ్బా అంతా ఉపయోగించుకోవటం వలన మనకి ఒక పెద్ద కుండి ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేనైతే ఇలా బాగుంది అంటే మహేశ్వరి గారు అన్నారు, అయితే కోసి చూపించండి, ఒక డబ్బా ఫోటో పెట్టి చూపించండి అన్నారండి. కానీ మీ అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సంస్థ సుఖ్న భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. బంగారు తల్లులు బాయ్ బాయ్ బాయ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్.